హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన న్యాచురల్ టిప్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు మన వైజాగ్ బీచ్లో మురి మిక్చర్ అమ్ముతారు కదా, వైజాగ్ బీచ్ పక్కన ఆ మురి మిక్చరు యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లో ఎలా చేయాలో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసి, ఆ తర్వాత అందులో 1 కప్పు పల్లీలు వేసి ఇలా కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలని 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. ఆ తర్వాత మనం ఎందులో అయితే మురి మిక్చర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని మురీలు అందులో వేయాలి. నేను ఇక్కడ ఇలాంటి ప్యాకెట్లు 2 ప్యాకెట్లు మురీలతో నేను మురి మిక్చర్ చేస్తున్నాను. ఆ తర్వాత దీనికి 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలన్నమాట. చూడడానికి ఫస్ట్ ఇలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ కలిపిన తర్వాత తక్కువ అయిపోతాయి మురీలు. తర్వాత 2 టమాటా ముక్కలను చిన్నవిగా కట్ చేసుకొని ఇలా వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలను కూడా ఇందులో వేసేయాలి. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను నేను. ఆ తర్వాత బజ్జీ అనమాట. ఇక్కడ నేను అరటికాయ బజ్జీ తీస్తున్నాను. అరటికాయ బజ్జీ 2. ఒకవేళ ఇంకా కొంచెం బాగా ఎక్కువ టేస్ట్గా రావాలంటే ఇంకొక 2 బజ్జీలు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదన్నమాట, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర 2 బజ్జీలు ఉన్నాయి, అందుకోసమే 2 వేసాను. ఇలా బజ్జీలను కూడా ముక్కలు చేసి వేసేయాలి. ఆ తర్వాత ఇవన్నీ బాగా కలిపేయాలి. స్పూన్తో గరిటతో అలా కలిపితే సరిగ్గా కలదనమాట. ఆ మురీలకి ఈ మనం వేసినవన్నీ బాగా పట్టవు, అందుకోసమే చేత్తో కలిపేయాలి. చేత్తో అయితేనే బాగా ఆ మురీలకి ఈ మన వేసిన పదార్థాలన్నీ బాగా పడతాయి. అందుకోసం చేత్తో శుభ్రంగా కలిపే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇది మురి మిక్చర్ అనేది కలపాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత అందులో మనం కారం వేయాలి. 1 స్పూన్ కారం వేయాలి. అంటే కొంచెం మనం పొడి కారమే వేయాలి, మసాలా కారం కంటే పొడి కారమే బాగుంటుంది దీనికి. 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూను కారం వేయాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేయాలి. ఒకవేళ మీకు కారం సరిపోలేనట్లయితే ఒకసారి దీన్ని కలిపిన తర్వాత ఒకసారి దీన్ని చూసుకొని మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా, అలాగే సాల్ట్ దీనికి తగ్గట్టు సాల్ట్ వేయాలి. ఆ తర్వాత నిమ్మకాయ, 1 నిమ్మకాయ మొత్తాన్ని పిండేసి ఆ జ్యూస్ వేయాలన్నమాట. అలా నిమ్మకాయ కూడా పిండేసి వేసేసిన తర్వాత అప్పుడు బాగా మళ్ళీ కలపాలి. ఇలా నేను చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలపాలి. మనం మురీలు తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా కనిపించింది కదా, ఇలా కలిపిన తర్వాత కొద్దిగా తక్కువ అయిపోతుంది మురి మిక్చరు. మీకు ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు ఒకసారి కొంచెం చిన్నది తిని చూసుకోవాలన్నమాట. ఒకవేళ కారం, ఉప్పు అలాంటిది ఏమైనా సరిపోకపోయినా, ఒకవేళ పులుపు సరిపోకపోయినా నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మురి మిక్చర్ మీ సొంతం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే, నాకు ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే నా వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా ఒకసారి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.